హాయ్, అందరు బాగున్నారా? నేను మీ క్రియేటర్ని. ఈరోజు చిన్న వ్లాగ్తో మీ ముందుకు వచ్చాను. మన ఛానల్లో రకరకాల పల్లెలు, అక్కడి సంస్కృతి సంప్రదాయాల గురించి పరిచయం చేసే ప్రయత్నం చేస్తూనే ఉంటాను. ఈరోజు మనం చూస్తున్న ఈ దేవాలయం శ్రీకాళహస్తి సత్యవేడు మార్గ మధ్యంలో ఉన్న శ్రీ కోనాక్షమ్మ అమ్మవారి దేవాలయం. ఒకప్పుడు ఈ మార్గంలో చాలా ప్రమాదాలు జరిగేవని, అమ్మవారి దేవాలయం వెలిసిన తర్వాత అమ్మవారి దయ వలన చాలా వరకు ప్రమాదాలు తగ్గాయని అక్కడి ప్రజల నమ్మకం. ఈరోజు మా ఫ్రెండ్ వాళ్ళ మొక్కు తీర్చుకోవడానికి వచ్చారు. అందులో భాగంగా మేము ఈ గుడిని, దాని విశిష్టతని మీ ముందుకు తెచ్చే ప్రయత్నము చేస్తూ ఉన్నాను. ఏదేమైనా అందరం కలిసి ఒకచోట పండుగైనా పూజ అయినా చేసుకోవడంలో ఉన్న సంతోషం అంతా ఇంత కాదు. అందుకే కాబోలు మన పూర్వీకులు ఇలాంటి ఆచారాలను క్రియేట్ చేస్తుంటారు. మొత్తానికి ఇక్కడ వేట పొంగలి బలితో వారి మొక్కు పూర్తయింది. అందులో నా జీవితంలో ఫస్ట్ టైం మేకపోతును ఇలా డైరెక్ట్గా బలి ఇవ్వడం చూస్తున్నాను. చక్కగా అక్కడే వండుకొని చుట్టాలందరం కలిసి సరదాగా కూర్చొని భోజనాలు చేశాం. ఇక్కడ గుడి ప్రాశస్త్య అని కొందరి మాటల్లో విందాం. ఈ దేవుడు మనం ఏదైనా కోరుకుంటే ఖచ్చితంగా అది నెరవేరుస్తాడు. సత్యమైన దేవుడు. చరిత్ర ఉంది. చరిత్ర కాబట్టి ఆ గుడి మాకు తెలుసు. నాకు 64 సంవత్సరాలు చేస్తూ ఉంది. ఆ గుడికి చిన్న ఒక చెట్టు కింద ఒక పందిరేసి గుడి పెట్టినారు. ఆ గుడి పెట్టిన తర్వాత ఊరు గ్రామస్తుల పిల్లకాయలు, చిన్న చిన్న పిల్లకాయలు ఉండి ఎత్తుకొని ఈ బస్సు ఆ బస్సు ఎక్కి 10 రూపాయలు తల్లి ఆ గుడి కట్టాము. ఆ గుడి కట్టిన తర్వాత అక్షం తెలిసి మనం ఏం కోరుకుంటాం ఆ కోరిక నెరవేరుస్తుంది తల్లికి. మనం ఏదైనా మనసు ఏదైనా దాన్ని దండం జరుగుకొని తల్లి మాకు ఇది జరగాలి, మేలు జరగాల, మాకు ఈ పుణ్యం జరగాలని కోరుకుంటే ఖచ్చితంగా ఆ మేలు జరుగుతుంది. ఎవరైనా పిల్లలు లేని వాళ్ళు కదా పిల్లకాయ పెళ్లి చేసుకొని ఒక 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు 10 సంవత్సరాలు పిల్లకాయలు లేకున్నాయి పిలిస్తే పలుకుతుంది తల్లి. ఆమెని పోషాపం చేసే మనిషి అనేది కావాలి. ఏదో డెవలప్మెంట్ చేసేవాళ్ళు చేస్తే అవి మా అమ్మవారు మాత్రం పిలిస్తే పలుకుతుంది తల్లి. చెట్టులోను పుట్టలోను దేవులను చూస్తుంటాం. ఎదుటి మనిషిలోనూ పరమాత్మ ఉంటాడు. ముఖ్యంగా స్త్రీ దేవతగా పూజించబడే సనాతన ధర్మం మనది. ఎప్పటికీ మన సంస్కృతి మనల్ని కాపాడుతుంది అని కోరుకుంటూ మీ క్రియేటర్. థ్యాంక్ యూ వెరీ మచ్. నచ్చితే ఒక లైక్, ఒక షేరు, ఒక కామెంటు చేస్తారని ఆశిస్తున్నాను.